కుమార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఆ లుక్ మాత్రం చాలా బాగుంది. అసలు వండర్ఫుల్ ఉంది ఆ లుక్. ఇంకోటి ఏంటంటే సుకుమార్ వాళ్ళ శిష్యుడు కాబట్టి ఇంకొకటి ఏంటంటే మనం చూడాల్సిన సినిమానే అది కూడా. ఒక మంచి కంటెంట్ ఉంటుందని మనం భావిస్తున్నాం. ఎందుకంటే ఆయన ఎవరైతే బుచ్చిబాబు అనే డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఆయన ఒక డైరెక్టర్ ఏంటంటే ఆయన కూడా మనలాంటోడే ఆయన ఇప్పుడు చేస్తున్నాడు. కాకపోతే ఇప్పుడు ఇట్లాంటి సిచ్యువేషన్లో ఏంటంటే కొంచెం ఆయన కూడా మంచి కంటెంట్ ఉంటుంది కాబట్టి ఆయన సినిమా తీస్తున్నారు. ఇప్పుడు రామ్ చరణ్ ఇలాంటి లుక్ ని మనము రంగస్థలంలో చూసాం. సో ఇప్పుడు అంతకు మించి రీలోడెడ్ అనే విధంగా డబుల్ మసాలాతో ఇందులో కనిపిస్తున్నాడు. మరి ఈ సినిమా ఎట్లుంటుంది అనుకుంటున్నారు అన్న? ఒక మాట చెప్పలేము. ఒకటి రంగస్థలం ఇది మీరు అంటారు చెప్పలేదు. ఇంకోటి ఒక బాలీవుడ్ సినిమా లాంటిదే పెద్ద అన్ని కలుపుతున్నారు. ఇప్పుడు ఒక కార్తీక్ సినిమా ఉంది, ఖైదీ, మళ్ళా విక్రమ్ సినిమా, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కలుపుతుండు. ఎవరు మన లోకేష్ కనకరాజు కలుపుతుండు ఈ సినిమా. చెప్పలేము. ఇట్లాంటి పుష్పాలు కూడా కొంచెం యాడ్ కావచ్చు. ఎందుకంటే మన తెలుగు అనేది నాట్ ఏ ఇండియా, వరల్డ్ లాగా చూపించాలని అంతే. అంత మించి ఏంటంటే మన బుచ్చిబాబు అనే డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఇంకా మన ఒక తెలుగు అనేది ఓన్లీ ఇండియా మాత్రమే కాదు, మనం కూడా మనుషులమే. ఒక వరల్డ్ మొత్తంలో మనకు తెలుగు చట్ట చాపాలనేసి ఆయన ఒక ప్రయత్నం చేస్తున్నారు. మనం లాంటి వాళ్ళం ఏం చేయాలంటే కొంచెం ఆయన సపోర్ట్ ఇవ్వాలి. అవుతుంది. బుచ్చిబాబు ఏంటంటే ఆయన కూడా మనలాగానే మనుషులు. మరి మూవీ పుష్పలాగా ఉండబోతుంది అంటారు చాలా మంది. పుష్పలాగా ఉండబోతుంది అంటే ఉంటే ఇంకా బెనిఫిట్. ఎందుకంటే ఒక మాట చెప్తాం, మన సినిమా అనేది ఇంకా ఇవ్వాలి బ్రదర్. ఇప్పుడు ఏంటంటే నాట్ ఏ బాలీవుడ్, టాలీవుడ్ అనేది అంటే అమ్మ మొగుడు అంతే. టాలీవుడ్ సినిమాలు ఏ సినిమాలు లేవు. అంతే అమ్మ మొగుడు, అయ్య మొగుడు కూడా అంతే. ఇప్పుడు మొన్న వచ్చిన గేమ్ చేంజర్ సినిమా